ఎట్లా అనిపిస్తుంది? అమ్మో బ్రో, అమ్మో ఎట్లా చెప్పలేకపోతున్నా ఇక్కడ. Hello, mic testing 1 2 3. Attention guys, this video is gonna be very crazy and adventurous. Why? Because for the first time we all are doing very crazy trek at Gulmarg. Most important and happy thing is we all are experiencing snowfall for the first time. ఫస్ట్ టైం ఆకాశం నుంచి స్నో పడ్డం ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫీల్ వేరే ఉంది అసలు. ఈ క్రేజీ జర్నీని మాతో పాటు మీరు కూడా వర్చువల్గా ఎక్స్పీరియన్స్ చేయండి. ఓన్లీ ఆన్ G5 వ్లాగ్స్. ఆ రోజు మార్నింగ్ ఎంత బాగా స్టార్ట్ అయిందంటే రైన్, క్లౌడ్స్, ద లేక్ బ్యూటీని డబుల్ చేస్తే ఈ బర్డ్స్ సౌండ్ చేసి ఆ ప్లేస్కి మ్యూజిక్ని యాడ్ చేశాయి. ఒక 2 hours అలా చూస్తూ ఉండిపోయాను నేను. వెనకాల ఒక మౌంటైన్ అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. సో జస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ది హెవెన్. ఇదర్ చూడండి అక్కడ, ఇట్స్ అన్బిలీవబుల్. గైస్, శ్రీనగర్ నుంచి అయితే గుల్మర్గ్ వెళ్ళడానికి ఫస్ట్ డ్రాపింగ్ పాయింట్ వచ్చేసి టంగ్మర్గ్ దగ్గర డ్రాప్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ నుంచి ఇంకొక వెహికల్, చైన్స్ ఉన్న వెహికల్స్ లో తీసుకెళ్తారు. అది గుల్మర్గ్ వెళ్తారు. గుల్మర్గ్ నుంచి మళ్ళీ ఇంకో వేరే పాయింట్ వెళ్ళాలట. ఇక్కడికి వచ్చి అయితే మేమంతా జాకెట్స్ అయితే తీసుకున్నాం. ఒక వెహికల్ అండ్ అక్కడ నుంచి డ్రంక్ వాటర్ ఫాల్ ఉంటుందట. అది దానికి మొత్తం కలిపి 5,000 కార్కి అండ్ 2,500 ఏమో జాకెట్ ప్లస్ షూకి. ఇక్కడైతే ఎక్కువ కాస్ట్ ఉంది కంపేర్ టు అదర్ టూరిస్ట్ ప్లేసెస్. సో ఇప్పుడైతే మేము పైకి వెళ్తున్నాం. గైస్, గుల్మర్గ్ ఒక ఓ వేసుకోండి. గైస్, ఇప్పుడైతే టంగ్మర్గ్ లో అయితే ఇక్కడ కింద వర్షం పడుతుంది. మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ వర్షం పడుతుందంటే పైన పక్కా స్నోఫాల్ అవుతుంది అనుకుంటున్నాం. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఫింగర్ క్రాస్. Guys, పైకి వెళ్తే వస్తున్నా, బట్ ఆన్ ద వేలోనే దేర్ ఇస్ స్నో. ఫస్ట్ టైం ఆకాశం నుంచి స్నో పడ్డం ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఫీల్ వేరే ఉంది అసలు. ఫైనల్లీ ఐఎమ్ విట్నెసింగ్ స్నోఫాల్ ఇన్ గుల్బర్గ్. యాజ్ ఎక్స్పెక్టెడ్ ఆన్ ద వేలో అయితే స్నోఫాల్ దొరికింది మాకు. వస్తుంటేనే వేరే ఫీలింగ్ అసలు. కింద వర్షం పడుతున్నప్పుడే అనుకున్నాం లైక్ పైకి పోతే కంపల్సరీ స్నోఫాల్ ఉంటుందని. టంగ్మర్గ్ నుంచి గుల్మర్గ్కి ఒక 30 minutes పడుతుంది రావడానికైతే. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే కంప్లీట్ మతలబ్ హెవీ స్నోఫాల్ పడుతుంది గట్టిగా. మేమైతే ఒక కెఫేలో ఆగాను నేను. మేమందరం కొంచెం మ్యాగీ అది తినేసి కొంచెం ఎనర్జీ కోసం బయట తిరుగుతాం కదా ఎట్లాగో, కొంచెం తినేసి
మొత్తం చూపిస్తా. అసలు మా గ్యాంగ్ అంతా కూడా మేము 5గురు కూడా ఫస్ట్ టైం స్నోఫాల్ విట్నెస్ చేయడం. అసలు ఒక్కొక్కడు ఎక్సైట్మెంట్లో ఉన్నాడు. ఐ విల్ షో యూ గైస్, స్టే ట్యూన్. మ్యాగీ తినడం అయిపోయింది. గైస్, ఆర్ యూ రెడీ టు ఎక్స్ప్లోర్ గోల్మార్గ్? చల్, కమ్ ఆన్. యాక్చువల్లీ గుల్మర్గ్ ఫేమస్ ఫర్ గండోలా రైడ్ గైస్. గండోలా రైడ్ ఏంటంటే మీకు ఒక హైట్ దాకా కేబుల్ కార్స్ వెళ్తాయి. అవి ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు ఉంటాయి. ఈరోజు హెవీ స్నోఫాల్ కారణంగా సెకండ్ ఫేజ్ అయితే బంద్ చేసేసారు. అండ్ ఫస్ట్ ఫేజ్ వరకు వెళ్ళొచ్చు. కాకపోతే మేమేంటంటే టికెట్ బుక్ చేసుకోలేదు. అది యాక్చువల్లీ ఆన్లైన్లో బుక్ చేసుకోవాలి. 2 months ముందు బుక్ చేసుకోవాలి. మరి 2 months తర్వాత ప్లాన్ ఉండే కాబట్టి ఆ టికెట్స్ మాకు దొరకలేదు. ఇక్కడికి వచ్చినాక సెట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ 2500 అడుగుతున్నాడు వాడు. సో మేమేంటంటే 2 ఆప్షన్స్ ఉండే. ఆ ఫేజ్ 1 దాకా ట్రెక్కింగ్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. సో మేము చూస్ చేసుకున్నాం ఏంటంటే ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్దామని. అంటే స్లో పడుతుంది, కొంచెం మజా వస్తుంది, ట్రెక్ కొంచెం అడ్వెంచర్ లాగా అనిపిస్తుందని ట్రెక్ చేసుకొని పోదామని డిసైడ్ అయ్యాం. గండోలా టికెట్ అయితే మాకు ఒకటి దొరికింది. అది కూడా మేము దేవాకి ఇస్తున్నాం. ఎందుకంటే మనోడికి కొంచెం కాలు బాగాలేదు, నడవలేడంటే. సో అది కూడా ఎలా ఉంటుందో చూస్తాడు. మేము ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం. షూట్ సమ్ వీడియోస్. సో ఆడైతే వెళ్ళిపోతాడు. మేము అయితే ఆడిని అక్కడికి పోయి పైన ఫేజ్ 1 దగ్గర అయితే కలుస్తాం. మేము వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడానికి మాకు 40 minutes పడుతుంది. వాడు 2 minutesలో వెళ్ళిపోతాడు. లెట్స్ సీ వాడు ఎప్పుడు కలుస్తాడు. సో లెట్స్ స్టార్ట్ ట్రెక్కింగ్ టువర్డ్స్ ఫేజ్ 1. లెట్స్ గో. ప్రజెంట్ మళ్ళీ స్నో తగ్గిపోయింది. ఫాగ్ వచ్చింది, ఘోరంగా ఫాగ్ ఉంది. ఫాగ్ ఎవ్రీవేర్. ట్రెక్ స్టార్ట్ చేసి 5 నిమిషాలు కూడా కాలేదు, అప్పుడే ప్యాక్ అయిపోయింది. అందరం అలసిపోయినాం. ఓ మై గాడ్, అసలు ఇక్కడే అనిపిస్తుంది ఎక్కగలమా లేదరా బాబు. లెట్స్ డూ ఇట్. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. కమ్ ఆన్. ఇదే ట్రెక్ చేయలేకపోతే ఇంకా పెద్ద పెద్ద ట్రెక్లు ఎట్లా చేస్తాం రా. కమ్ ఆన్. కింద పడ్డ రైడ్. చల్ లే. ఈయన మా గైడ్. భయ్యా బోలో, ఓ భయ్యా కుछ बोलो. మా గైడ్ ఎట్లా పైకి ఎక్కాలో చూపిస్తుండు. కష్టం అంటే ఒక్కొక్క ట్రెక్స్ ఉంటాయి, లైక్ మనం చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ ఇక్కడ ఫాగ్ వల్ల అసలు ఏం కనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ దారి కూడా మాకు అసలు ఏం తెలియదు. సో కంపల్సరీ గైడ్ కావాల్సిందే. లెట్స్ డూ ఇట్ గైస్, లెట్స్ డూ ఇట్. ఇంత ముందుకు మాడు పడ్డాడు కానీ నాకు కాలు పట్టుకొని కూడా గుంజిండు. कैसे लग रहा है ब्रो? Oh जीजा, how are you feeling? I'm feeling very nice. కాకపోతే నడుము ఒకటే వస్తుంది, బట్ we will do it for sure. Come on guys, come on, let's do it guys, come on. This or that, that's it बाबू, let's do it. let's करना है भाई. గైస్, గండోలా అయితే
మా వెనకాల నుంచే పోతుంది అది. బట్ నేను ట్రెక్కింగ్ చేసుకుంటూ రావడం తీసుకున్న డెసిషన్ బెస్ట్ డెసిషన్. దాంట్లో నీకు కూర్చొని వెళ్ళి ఉంటే నాకు ఫీల్ వచ్చేది కాదు, అసలు వేరేలా అనిపిస్తుంది. ఫస్ట్లో 5 minutes అరే బాప్రే ప్యాక్ అయిపోయినాయి. బట్ చేస్తుంటే మజా వస్తుంది. कहाँ देखने को मिलेगा भाई नज़ारा. कम टू कश्मीर, कम टू गुलमर्ग. आओ यार आओ. ओ वीरे, ओ कैसे लग रहा है? ओ वीरे, ओ कैसे लग रहा है? ओ तांडे लग रही है. ओ कुछ तो बोलो, कच्चो बोलो वीरे. क्या है सर, ऊपर जाना है या नीचे? అమర్ चलो అరే ఎట్లా అనిపిస్తుంది? అమ్మో బ్రో, అమ్మో ఎట్లా చెప్పలేకపోతున్నా. ఇక్కడ లైఫ్ టైం గుర్తుంటుందా? లైఫ్ టైం గుర్తుంటుంది బ్రో. లైఫ్ టైం చచ్చిపోయేదాకా మర్చిపోయింది దీన్ని. అంత ఎక్సలెంట్గా ఉంది. ఎక్కేటప్పుడు చాలా మామూలుగా. So guys, finally we made it. We made it to Gulmarg phase 1. This is the phase 1. Fantastic experience. Deva! Come on. ఎట్లా అనిపించింది? మాకు వేరే థ్రిల్ అంటే థ్రిల్ కాదు. నా సజెషన్ ఏంటంటే నువ్వు కిందికి పోయేటప్పుడు అది వదిలేయి, ఇట్లా మాతో పాటు దిగు. కిందికి పోయేటప్పుడు మొత్తం జారుడే ఉంటుంది, ఏం కాదు వేరే. అసలు రా ఇట్లా వచ్చి ఏం చేద్దాం. वाहिगुरु तेरा लाख लाख शुक्र है यार, मेरे को वहां से नीचे जिंदा लेके आ गया यार. फटी पड़ी थी यार मेरी. वाहिगुरु थैंक यू यार. ఫేస్ 2 నుంచి కిందికి జాడుకుంటా కింద పడుకుంటా ఎన్నిసార్లు కింద పడుకో మాకెళ్ళి కింద పడు చేతి మీద కింద పడు దెబ్బలు అసలు వేరే. ఆయన మొత్తం వెళ్ళిపోయారు, నేను ఉన్నాం లాస్ట్ 6 అయితే మేమే లాస్ట్. వాళ్ళు ముగ్గురు, అందులో మా ఇద్దరు, ఒకటి గైడు. మేము ఏడికి పోయినా మేమే లాస్ట్ అవుతున్నాం, లాస్ట్ క్లోజింగ్ టైం వరకు.
అరే ఎవ్రీ టూరిస్ట్ ప్లేస్ నుంచి లాస్ట్కి బయలుదేరుతుంటే ఎట్లా అనిపిస్తుందిరా మీకు? సూపర్. అసలు నార్మల్ ఎక్స్ప్లోర్ చేస్తలేదు, అసలు ఘోరంగా. అసలు మేమైతే ట్రెక్ చేయడం ఏంది, గుల్మర్గ్లో ఎవరు ట్రెక్ చేయడు, మేము చేసినాం. అందరు గండోలా గండోలా అంటారు. గండోలా 5 నిమిషాలే ఉంటుంది రైడ్. 2 గంటలు ట్రెక్ చేసి పైకి ఎక్కిన దాంట్లో ఉన్న మజా ఎక్కడ ఉండదు. గాయస్ ఇది డ్రంక్ వాటర్ ఫాల్. అసలు మాకు చాలా లేట్ అయిపోయింది కాబట్టి మేమైతే చూడలేకపోయినాం. కానీ ఇది డేలో అయితే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. నైట్లో ఎవరు లేరు కాబట్టి చాలా ప్రశాంతంగా తీసుకోగలిగినా నేను వీడియో అయితే. కానీ డే ఉంటే ఇట్లా ఎవరు లేకపోతే చాలా బాగుంటుంది.